హాయ్ హలో నమస్తే. నిజంగా చెప్పాలంటే ఎవరు ఊహించని కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి అది నిజం చెప్పాలంటే నేను ఊహించలేదు. ఈవెన్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్లాంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఢిల్లీ వీధుల్లో అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, టీడీపీ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన ధర్నా ఏమో కానీ ధర్నా దాని ఎఫెక్ట్ ఎంతో మనకు తెలియదు. కానీ అక్కడ పెట్టిన ఫోటోలు వాళ్ళు వీడియోలు ప్లే చేసి అక్కడ జర్నలిస్టులకి అక్కడ వచ్చిన జర్నలిస్టులకి అక్కడ వచ్చినటువంటి కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళందరూ చూపిస్తుంటే మరి అది ది ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ యొక్క ఇమేజ్, టీడీపీ యొక్క పరపతి మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. మరి పెద్దోళ్ళే వచ్చారు, అఖిలేష్ యాదవ్ గారు వచ్చి సపోర్ట్ చేశారు. నేను చూడంగా అఖిలేష్ యాదవ్ గారు వచ్చి సపోర్ట్ చేశారు, ఐయుఎంఎల్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు కేరళ నుంచి. అఫ్కోర్స్ వీళ్ళిద్దరు కూడా ఇండియా కూటమిలో ఉన్నారు, ఇప్పుడు ఇండియా బ్లాక్లో ఉన్నారు. బట్ ఆన్ పర్సనల్ కెపాసిటీ వచ్చి ఉండొచ్చు, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా కూటమి, బట్ ఆన్ పర్సనల్ కెపాసిటీ వాళ్ళ పరిచయాలతో వచ్చి ఉండొచ్చు వాళ్ళిద్దరు. ఓకే, మరి ఇంక ఇండియా కూటమి అఫీషియల్గా ఏమైనా వచ్చి సపోర్ట్ ఇస్తారో మనకు తెలియదు. మరి బీజేపీ ఎలియన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారా లేదా అనేది మనకు తెలియదు. లెట్ ఈస్ వెయిట్ అండ్ సీ టిల్ ఈవినింగ్. బట్ ఈ యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్కి దెబ్బ, 100% ఇమేజ్కి దెబ్బ. వాళ్ళ వీడియోస్ ప్లే చేస్తున్నారు, అక్కడ వీడియోస్ ప్లే చేస్తుంటే అక్కడ ఎవరికైనా సరే చూసేవాడికి బరువైద్ది. ఇదేంది అట్లా కొడుతున్నారా, అలా కొడతారా, అలాగా చంపేస్తారా? అదే వినుకొండలో మర్డర్ యొక్క వీడియో డిస్ప్లే చేస్తున్నారు. అక్కడ నడి రోడ్డు మీద వినుకొండలో మర్డర్ చేసిన వీడియోని ఢిల్లీలో డిస్ప్లే చేస్తున్నారు. జర్నలిస్టులు మొత్తం వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిచయాల్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరొకరు వచ్చి ఉంటారు చాలామంది. రైట్, డెఫినెట్గా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద దెబ్బే నాకు అనిపిస్తుంది, ఆయన ఇమేజ్కి దెబ్బ అనిపిస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదని చూద్దాం. లెట్ ఈస్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్. ఏదైనా అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో దాడులు ఆగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఇప్పుడు అక్కడ ఒక పక్క అక్కడ జరుగుతుంటే ఇక్కడ ఇందాక కారు మీద దాడి జరిగింది నిన్న ఈరోజు మార్నింగ్ కారు మీద, అదే పల్నాడు జిల్లాలో రోడ్డు మీద వస్తుంటాయి. బట్ లెట్ ఈస్ హోప్ చంద్రబాబు నాయుడు గారు కొంచెం పాజిటివ్గా ఆలోచించి మరి వాళ్ళు బయటకు చెప్పడానికి చెప్తున్నారు, మీరు దాడులు చేయకండి, కార్యకర్తల సంయమనం పాటించండి, మీరేం చేయకండి వాళ్ళు బయటకు చెప్తున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్ ఆగట్లేదుగా. మేబీ బయటకు చెప్పి లోపల కనుగొడుతున్నారేమో, మనకేం తెలియదు కదా. బయట మీడియా ముందు ఇచ్చి సంయమనం పాటించండి, మీరేం చేయకండి అని ఏంట్రా అంటే వేసేస్తారు అది వెనక పక్క నుంచి. ఓకే, దీన్ని సీరియస్గా తీసుకొని పార్టీ కార్యకర్తలకి అంతర్గతంగా, మీడియా ముందు కాదు, అంతర్గతంగా చెప్పి మీరు దాడులు ఆపండి అని అంటే మేబీ ఆగుతాయేమో ఆంధ్రప్రదేశ్లో అని మనం అనుకోవాలి. ఓకే, చేస్తే బెటర్. చంద్రబాబు నాయుడు గారు హీస్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్, ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ఆయనకు బాగా తెలిసి ఏ సిచ్యువేషన్ ఎలా యాక్ట్ చేయాలో. చంద్రబాబు నాయుడు గారికి ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత, మీ ఇమేజ్ని వాళ్ళు ఢిల్లీ వీధుల్లో పెట్టిన తర్వాత కూడా మీరు ఇంకా ఆ దాడుల్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఇంకా డ్యామేజ్ జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ టేక్ సీరియస్లీ అండ్ స్టాప్ ది వైలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ అట్లీస్ట్ ఆఫ్టర్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెట్టిన ఈ కార్యక్రమం అనేది ఇట్స్ వెరీ మనం దాన్ని అది మనం ఏం చేయాలి, మనం మాటలు లేవన్నమాట అది. సరే, ఇంకే కమింగ్ టు ది అదర్ పాయింట్, లోన్ అప్ప. ఇప్పుడు మన ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో, 15,000 కోట్ల రూపాయలు లోనా అప్ప అనేది ఇప్పటికీ డిబేట్ జరుగుతుంది. అక్కడ నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పినప్పటికి కూడా, నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, మేము మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా నుంచి మేము అసిస్టెన్స్ ఇస్తాము, ఫండ్ తెప్పించిస్తున్నాము, రైట్ అని అన్నారు. కౌంటర్ పార్ట్ అమౌంట్ ఎవరు కట్టాలి అనే దాని మీద మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం అన్నారు. అయినా సరే ఇంకా వాళ్ళకి డౌట్ ఉంది, తెలుగుదేశం వాళ్ళకి.
ఇది ఇంకా గ్రాంట్ అనే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు గ్రాంట్ అనే ప్రచారం చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మీరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఎ గ్రాంట్ అని ప్రచారం చేస్తున్నారు. ఓకే, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఎవరన్నా నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరన్నా దీని మీద కరెక్ట్గా రాస్తారేమో అని నేను వెయిట్ చేస్తాను యాక్చువల్ నిన్నటి నుంచి. బట్ ఐ ఫౌండ్ ఏ ఆర్టికల్ రిగార్డింగ్ దిస్ ఇన్ ఎన్డీటీవీ బిజినెస్ అనేటువంటి ఆర్టికల్ చదివాను. నేను దాన్ని నమ్ముతాను, ఎందుకంటే ఎన్డీటీవీ బిజినెస్ అనేది దే ఓన్లీ డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ న్యూస్. దర్ బిజినెస్ నాట్ ఎన్డీటీవీ మెయిన్ ఛానల్, ఎన్డీటీవీ బిజినెస్ ఛానల్. ఈ ఎన్డీటీవీ బిజినెస్ వాళ్ళు మెయిన్గా వీళ్ళే ఈ లోన్లు, అప్పులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్టాక్స్, ఎక్స్చేంజ్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు, రైట్, వ్యాపారాల గురించి, రైట్, బ్యాంకుల గురించి వీళ్ళే ఎక్కువగా కవర్ చేసే బిజినెస్ న్యూస్ ఛానల్. కాబట్టి ఎన్డీటీవీ బిజినెస్ అనేటువంటి వెబ్సైట్లో రాసినటువంటి క్లియర్గా ఆర్టికల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది ఇట్ ఈజ్ ఓన్లీ ఎ లోన్ విత్ స్ట్రింగ్స్ అని కూడా రాశారు, విత్ స్ట్రింగ్స్ అని రాశారు. అది చదువుతున్న వినండి ఎన్డీటీవీ బిజినెస్లో ఏమని రాశాడు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ బడ్జెట్ స్పీచ్ కంటైన్స్ ఏ ప్రామిస్ టు బ్రాకెట్లు అపాస్ట్రోఫీ పెట్టి అరేంజ్ అనేదని హైలైట్ చేశాడు. ప్రామిస్ టు అరేంజ్ ఏ 15,000 crore దిస్ ఫిస్కల్ ఫర్ క్యాపిటల్ నీడ్స్, రైట్. కింద ఇంట్రెస్టింగ్లీ the finance minister clarified at the customary post-budget press conference that the rupees 15,000 crore financial assistance announced is loans to be arranged by the center through multilateral agencies. And NDTV business wal rasinది, it's a loans to be arranged by the center through multilateral agencies. And one knows such loans come with స్ట్రింగ్స్ అటాచ్డ్, సచ్ లోన్స్ కమ్స్ విత్ స్ట్రింగ్స్ అటాచ్డ్. అంటే ఆ లోన్స్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్తో వస్తాయి. అవి తర్వాత ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది తర్వాత తెలుస్తాయి అని రాశాడు. ది కాంటోర్స్ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్ ఆర్ నాట్ నోన్ అట్ దిస్ టైమ్. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమని ఇప్పటికైతే తెలియదు, బట్ ఇట్ ఈస్ ఎ లోన్ దట్ కమ్స్ విత్ ది స్ట్రింగ్స్, right. But if AP were to pay back these loans even over a long term, ఒకవేళ జగన్మోహన్ అది పేరేమంటారు ఎన్డీఏ కూటమికి ఈ లోన్, చంద్రబాబు నాయుడు గారికి ఈ లోన్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద వచ్చినప్పటికి కూడా ఇట్ ఈస్ బౌండ్ టు యాడ్ ది ఆల్రెడీ అన్టెనబుల్ డెట్ ఓవర్ హ్యాంగ్ ఆఫ్ ది స్టేట్. ఇప్పటికే ఒకవేళ లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చినప్పటికి కూడా 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న లోన్కి కష్టమైపోయింది. ఆల్రెడీ అకార్డింగ్ టు ఆర్బీఐ డేటా, ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఏ పబ్లిక్ డెట్ ఆఫ్ 4.83 lakhs ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్ 4.83 లక్షల కోట్లు ఇప్పటికే లోన్ ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఆఫ్ ఇట్స్ జిఎస్డిపి యాజ్ పర్ ది 2023-24 స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ బిసైడ్ దిస్. నేను ఈ ఆర్టికల్ మీకు కింద లింక్ ఇస్తున్నా, చదువుకోండి. ది ఆఫ్ బడ్జెట్ లోన్స్ అండ్ గవర్నమెంట్ గ్యారంటీ యాడ్స్ అప్ టు అనదర్ 1.39 lakh crore. అంటే ఆర్బీఐ డేటా ప్రకారం 4.83 crores ఏదైతే ఉందో అది బడ్జెట్లో కనిపిస్తున్నటువంటి అప్పు అంట. బడ్జెట్లో లేని అప్పు 1.39 lakhs అంటే 1.4 లక్ష కోట్లు అంటాయి. అంటే రెండు కలిపి 6 లక్షల కోట్లు అనుకోండి. ఇది 4.8, అది ఒక 1.4, 6.2 అట్లా అనుకోండి. 6 లక్షల కోట్ల రూపాయలు ఆన్ ద బడ్జెట్ అండ్ ఆఫ్ ద బడ్జెట్ కలిపి 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇప్పటికే ఉంది ఆంధ్రప్రదేశ్కి. దీనికి ఈ 15,000 కోట్ల రూపాయలు అప్పు క్యాపిటల్ కోసం వచ్చేది. దిస్ ఈజ్ ఎ లోన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ బర్డెన్ అని రాశాడు ఎన్డీటీవీ బిజినెస్ వాళ్ళు, రైట్. So there's no doubt on this. When I'm trusting this channel, this newspaper or this media, because it is NDTV business మీద రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ రాసేవాళ్ళు కాబట్టి ఐఎమ్ ట్రస్టింగ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.